అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 3 ప్రాపర్టీస్ చూపిస్తాను. సో ఫస్ట్ ప్రాపర్టీ కోడ్ ఐడి నెంబర్ DA 1951 అండి. ఇక్కడ సెమీ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హౌస్ అండి. ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది, 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్ డిజైన్ చేశారు, పైన రెసిడెన్షియల్ పోర్షన్ డిజైన్ చేశారండి. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ ప్రాపర్టీ అంతా చూపించి అన్ని వివరాలు చెప్తాను. సో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏంటంటే షట్టర్ డిజైన్ చేశారండి. షట్టర్ డిజైన్ చేసి కంప్లీట్ కమర్షియల్గా వదిలేశారు. మీరు ఏదైనా బిజినెస్ పర్పస్లో రన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ పర్పస్లో అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఈ విధంగా కమర్షియల్గా డిజైన్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్కి బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా, బాత్రూమ్ ఇచ్చారండి. సో టోటల్ 66.5 గజాల్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ అండి, మెయిన్ రన్నింగ్ రోడ్ అనమాట. అంటే మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే సబ్ రోడ్డు, బట్ ఎప్పుడు రద్దీగా ఉంటుందండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా బాగుంటుంది. సో ఇదంతా రీమోడల్ చేసిన హౌస్ అండి, అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది ఈ రోడ్డు. నెక్స్ట్ పైన రెసిడెన్షియల్ పోర్షన్ చూపిస్తానండి. ప్రతిరోజు మన ఈ ఛానల్లో ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్గా డిజైన్ చేశారండి. టోటల్ 66.5 గజాలు. సౌత్ ఫేసింగ్ అండి, దక్షిణం ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వరుస గదులు ఉంటాయి. సో వరుస గదుల పోర్షన్ అండి, అంతా చాలా బాగుంది. క్లియర్ టైటిల్, లోన్ వస్తుంది. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చండి. సో మీరు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా వచ్చి చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వచ్చి చూడొచ్చండి. అంతా వాస్తు ప్రకారం దగ్గరుండి రీమోడల్ చేశారు. అండ్ నెక్స్ట్ కిచెన్ చూపిస్తానండి మీకు. సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ. సో ఫైనల్గా ఇచ్చే ప్రైస్, ఈ సెమీ కమర్షియల్ హౌస్ కాస్ట్ ఫైనల్ ప్రైస్ 60 లక్షలండి. ఎటువంటి నెగోషియేషన్ లేదు. సో చూసి నచ్చితే వెంటనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదంతా వాష్ ఏరియా, బాత్రూమ్ డిజైన్ చేశారు. సో ఇదండి సేల్కున్నటువంటి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తానండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ కోడ్ ఐడి నెంబర్ DA 1952 అండి. కొత్తగా కట్టిన గ్రూప్ హౌస్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లు సేల్కున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు డిజైన్ చేశారండి. తూర్పు ఫేస్ ఉన్నాయి, పడమర ఫేస్ ఉన్నాయి. నేను మీకు రిఫరెన్స్ కోసం ఈ పడమర ఫేస్లో ఉన్న 2 BHK ఫ్లాట్ చూపిస్తాను. చాలా బాగా డిజైన్ చేసి పెట్టారండి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. హాల్ చూశారు, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి. ప్రజెంట్ 3rd ఫ్లోర్లో సేల్కి ఉన్నాయి. SFT అంతా కలిపి 1128 SFT అండి. 1128 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి 2 బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ ఇక్కడ ప్లింత్ ఏరియా 868 SFT అండి. 868 SFT ఉన్న ప్లింత్ ఏరియా. అన్డివైడెడ్ షేర్ 31 గజాలండి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ మీకు తూర్పు ఫేసింగ్లో ఫ్లాట్ ఉంది, పడమర ఫేసింగ్లో ఫ్లాట్ ఉంది. మీ కంఫర్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి
డైరెక్ట్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేయొచ్చండి. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. సో 3rd ఫ్లోర్లో ఈ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడ సింగనగర్ లొకేషన్ అండి. సింగనగర్ లొకేషన్లో మెయిన్ రోడ్డుకు దగ్గరగా సేల్కి ఉన్న ఫ్లాట్స్. సో ఫ్లాట్ కాస్ట్ 43 lakhs చెప్తున్నారు. మీరు ఈ బడ్జెట్ రేంజ్లో చూస్తున్నట్టయితే వెంటనే కాంటాక్ట్ చేయండి. అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. చూశారు కదా, ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు. అండ్ బయట పక్క ఇదంతా వాష్ ఏరియా అండి. కామన్ బాత్రూమ్ బయట పక్కే ఇచ్చారు. సో వాష్ ఏరియా, బాత్రూమ్ బయట పక్కే ఉన్నాయి. ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూశారు కదండి, ఇదొక ప్రాపర్టీ, 2 bedroom ఫ్లాట్. నెక్స్ట్ మీకు ఇంకొక ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఐడి నెంబర్ DA 1953 అండి. సో ఇండివిజువల్ హౌస్ ఇది, G+1 బిల్డింగ్ అండి. 30 లక్షల బడ్జెట్లో సేల్కి ఉన్న G+1 బిల్డింగ్. సో రీసేల్ హౌస్ అండి, సుమారు 8 years అవుతుంది. సో రోడ్డు అయితే పెద్ద రోడ్డే ఉంది. పెద్ద రోడ్లో కాస్త తక్కువ రేట్లో అందుబాటులో ఉన్న G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ చూద్దామండి. రిఫరెన్స్ కోసం పై పోర్షన్ అయితే చూపిస్తాను. సో టోటల్ బిల్డింగ్ కాస్ట్ 30 లక్షలు. తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి. ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. టోటల్ 42 గజాలు, 42 square yardsలో ఈ హౌస్ అవైలబుల్గా ఉందండి. ఇక్కడ 2 rooms ఉంటాయి. ఫస్ట్ ఇదొక రూము, నెక్స్ట్ ఇంకో రూమ్ అండి. కింద పోర్షన్ ఇదే విధంగా ఉంటుంది. సో టోటల్ బిల్డింగ్ కాస్ట్ 30 లక్షలండి. విజయవాడ న్యూ RR పేట లొకేషన్లో ఈ హౌస్ సేల్కి ఉంది. సో మీరు ఈ హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో కోడ్ వచ్చి ఐడి నెంబర్ DA 1953 అండి. చూశారు కదా, టోటల్ ఒక వీడియోలో 3 ప్రాపర్టీలు కవర్ చేయడం జరిగింది. ఏ ప్రాపర్టీకి ఆ ప్రాపర్టీ సపరేట్ ఐడి నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఐడి నెంబర్ చెప్పండి, డైరెక్ట్గా చూసి కన్ఫర్మ్ చేయండి. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.